ఆరుబయట కాంతమ్మ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నా తమ్ముడు మరదలు చనిపోయిన తర్వాత నా మేనకోడలు ఒక్కతే తన నానమ్మ గారి దగ్గర పెరుగుతుంది. దాన్ని ఎలాగైనా నా కోడలిగా చేసుకోవాలి. నా కొడుకుని దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి. కాంతమ్మ అత్తయ్య, కాంతమ్మ అత్తయ్య, ఏంటి ఒక్కదానివే నిలబడి ఏదో ఆలోచిస్తున్నావు? సురేష్ పెళ్ళి గురించేనా? అదే విషయం నీతో మాట్లాడడానికి వచ్చాను అత్తయ్య. మా చెల్లెలు పట్నంలో కాలేజ్ చదువుతుంది కదా. సురేష్కి మా చెల్లెలైతే మంచి జోడీ అవుతుంది. మా చెల్లిని మీ సురేష్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అత్తయ్య. నువ్వేమంటావు? మా చెల్లికి కూడా సురేష్ అంటే ఇష్టమని పోయినసారి వచ్చినప్పుడు చెప్పింది. మా అమ్మా నాన్న కూడా ఈ పెళ్ళికి ఇష్టపడ్డారు. లేదమ్మా రాదమ్మా, నేను నా కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడదలుచుకోలేదు. అయినా నా కొడుక్కి ఆల్రెడీ పెళ్ళి ఖాయమైపోయింది. మా తమ్ముడి కూతుర్నే మా ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. అదే విషయంపై ఊరు వెళ్ళాలని బయలుదేరుతున్నాను. ఈలోపు నువ్వు ఇలా వచ్చావు. అదేంటత్తయ్య, ఆ అమ్మాయి ఏదో పొడవు తక్కువగా ఉంటుందని, ఆ అమ్మాయిని చూసుకోవడం సురేష్కి ఇష్టం లేదని విన్నాను. అందుకే కదా నేను మా చెల్లెలి సంబంధం తీసుకొచ్చాను. నీకేమన్నా కట్నం విషయంలో కనుక కోరికలు ఉంటే చెప్పు, నీకెంత కట్నం కావాలన్నా ఇస్తారు. కానీ సురేష్కి ఇష్టం లేని పెళ్లి చేస్తే పాపం సురేష్ ఏం బాగుపడతాడు చెప్పత్తయ్య. రాధా, నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మా. నీకెవరు చెప్పారు మా సుగుణ అందంగా ఉండదని? తను చాలా బాగుంటుంది. అమ్మాయి అంటే మా సురేష్ కూడా ఇష్టమే. అలా అని నీకెవరు చెప్పారో కానీ వాళ్ళు నీకు తప్పుగా చెప్పారు. పైగా కట్నం విషయం అంటావా? నా మేనకోడలే బంగారం. నాకు ఇంకా కట్నమేమీ అవసరం లేదు. నీకు నేను అంత డబ్బు పిచ్చిగల మనిషిలా కనిపిస్తున్నానా? ఇదేనా నన్ను 10 సంవత్సరాల నుంచి నువ్వు చూసింది? వెళ్ళమ్మా రాదమ్మా, నా కొడుకు పెళ్ళికి పిలుస్తాను. వచ్చి ఇంత ముద్ద అన్నం తిని వాళ్ళిద్దరినీ దీవించు. రా అత్తయ్య రా. ఎప్పుడు వచ్చినా ముందుగా ఫోన్ చేసి వచ్చేదానివి. ఈసారేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? అయితేలే పద, నీకు ఇష్టమైన పప్పుచారు అప్పడాలు వేయించాను. ముందు వచ్చి భోజనం చేద్దుకొని తర్వాత మనిద్దరం విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇంకా పప్పుచారు అప్పడాలంటావేంటి? మీ బావకి ఇష్టమైన చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు నేర్చుకో. ఇంకా ఫ్రైడ్ రైసు, నూడిల్స్ ఇలాంటివన్నీ నేర్చుకో. భార్య ఎంత చక్కగా వంట చేసి పెడితే భర్త అంత బాగా చూసుకుంటాడంట. రేపు పెళ్ళైన తర్వాత ఇవన్నీ నువ్వే చేసి పెట్టాలి కదా. అయినా నీ పిచ్చి కాకపోతే అత్తయ్య, నువ్వెందుకు గాల్లో మేడలు కట్టున్నావు? అయినా బావ నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకుంటాడంటావా? నేను పొడవు తక్కువగా ఉన్నానని ఎవ్వరూ నన్ను ఇష్టపడరు. అలాంటిది అంత అందంగా ఉండే బావ మాత్రం నన్ను ఇష్టపడతాడా? ఇంకా పెళ్ళే లేదు, నువ్వు అప్పుడే వంటల గురించి వడ్డించడం గురించి మాట్లాడుతున్నావు. అవన్నీ నీకెందుకే పిచ్చి మొహందానా? నెల రోజుల్లో నీకు బావకి పెళ్ళి. ఇది ఫిక్స్ అయిపో. నువ్వు వంటలన్నీ నేర్చేసుకో. నేను ఈ మాట చెప్పడం కోసమే వచ్చాను. నాకు భోజనం వద్దు, ఏమీ వద్దు. నువ్వు నా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి నువ్వు అక్కడ వండిన రోజే నీ చేత్తో భోజనం తింటాను. సరే, బావ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఉదయం నుంచి కనిపించడం లేదు. నీకోసం ఎంతలా వెతికానో తెలుసా? ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు కనిపించకపోతే నాకు ఒక్క నిమిషం కూడా గడవదని నీకు తెలియదా? ఆఫీస్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత నిన్ను చూడాలని నీకు తెలియదా? ఎందుకు నాతో చెప్పకుండా వెళ్ళావు? ఏమైందమ్మా? నాన్న సురేష్, నేను నీకు ఒక మాట చెప్తాను. నువ్వు దాన్ని బాగా అర్థం చేసుకో. ఒక్కరోజు కనిపించకపోతేనే ఇంతగా వెలువెల్లాడిపోతున్నావు.
నేనంటే నీకంత ప్రేమ కదా. అలాంటిది నా మేనకోడల్ని వేరే ఇంటికి కోడలిగా పంపించి తనని చూడకుండా నేను ఉండలేనురా. తను నా ఇంటికే కోడలిగా వస్తే నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ తల్లి బాధని అర్థం చేసుకో. నా మేనకోడల్ని పెళ్లి చేసుకోరా ప్లీజ్. అమ్మా, నీ బాధ నాకు అర్థమయ్యింది. కానీ సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో నీకు అర్థం కావటం లేదు. అలాగే ఎంత మంచివాడైనా సరే నలుగురి నోటికి భయపడాల్సిందే. కానీ నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి నేను సుగుణని పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వేం కంగారు పడకు, ప్రశాంతంగా వెళ్ళి పడుకో. సురేష్, చాలా కృతజ్ఞతలురా. నా మనసులో ఉన్న కొండంత భారాన్ని చిటికెలో తీసివేశావు. నిన్ను పెళ్ళికి ఎలా ఒప్పించాలో అర్థం కాక 2 రోజుల నుంచి భోజనం కూడా చేయలేదు నాన్న. ఇప్పుడే వెళ్ళి కడుపు నిండా భోజనం చేస్తాను. ఆ తర్వాత తనకున్న దాంట్లో అంగరంగ వైభవంగా కాంతమ్మ సురేష్ ఇంకా సుగుణల పెళ్లి చేస్తుంది. పెళ్ళైన కొద్ది రోజుల వరకు సురేష్ ఇంకా సుగుణ ఇద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఒకరి పనులు ఒకరు పంచుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. కాంతమ్మ కూడా సుగుణని కాలు కింద పెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ కొద్ది రోజులకి సుగుణ సురేష్ ఇద్దరూ కలిసి బయటకు ఎక్కడికి వెళ్ళినా ఇరుగు పొరుగు అనే సూటిపోటి మాటలు సురేష్ని చాలా గాయపరుస్తాయి. అలాగే సుగుణని కూడా. ఇంకా వాళ్ళిద్దరూ బయట తిరగడమే మానేస్తారు. సురేష్ అయితే మనసులో అనవసరంగా పొట్టి భార్య వచ్చింది అని చాలా ఫీల్ అవుతాడు. సుగుణ, సుగుణ, నీకు ఆఫీస్కి టైం అవుతుంది. క్యారేజ్ పెట్టమని చెప్పి ఎంతసేపు అవుతుంది? అబ్బబ్బబ్బా, పావుగంట పైన అవుతుంది. ఎంతసేపు పిలిచినా రావటం లేదు. ఈ వంటగదిలో ఏం చేస్తుందో ఏమో. వస్తున్నాను బావా. అది బావా, వంట అయితే పూర్తయిపోయింది. కానీ వంటగదిలో క్యారేజ్ పయ్యారలో ఉంది బావా. అది నాకు అందటం లేదు. స్టూల్ వేసుకున్నా కానీ నా హైట్కి అది అందటం లేదు బావా. అందుకే ఇంతసేపు నిన్ను పిలిస్తే ఏమనుకుంటావో అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఇంకా ఏమనుకుంటానులే, ఊరి వారందరూ అనుకుంటున్నారు కదా. ఇంకా నేనేమి ఎక్కువగా అనుకుంటాను. అయినా నా కర్మ కాకపోతే అమ్మ చెప్పిందని నిన్ను పెళ్లి చేసుకొని నలుగురిలో నవ్వుల పాలవుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. నాకు క్యారేజీ వద్దు, ఏమీ వద్దు. నేను వెళ్ళిపోతున్నాను అని సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుగుణ ఏడుస్తుంది. ఎవరండి మీరు? ఇంట్లో ఎవరూ లేరు. అత్తయ్య బావ ఇద్దరూ బయటికి వెళ్ళారు. ఏం కావాలి? హా, ఏమీ వద్దులేమ్మా. మా చెల్లెల్ని కాదని మీ అత్తగారు నిన్ను ఏరికోరి కోడలిగా తెచ్చుకున్నారు కదా. నువ్వెంత అందంగా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. ఈ మాత్రం అందానికేనా చదువుకున్న నా చెల్లెల్ని, లక్షల ఆస్తిని కాదనుకుంది మీ అత్తయ్య. వెళ్ళొస్తానులే అమ్మా. కానీ సుగుణ ఈ విషయాలేమీ అత్తతో చెప్పదు. అత్తయ్య దగ్గర మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది. ఒకరోజు సుగుణ ఈ అవమానాలన్నీ భరించలేక చనిపోవాలని నిర్ణయించుకొని ఊరి చివరి చెరువు దగ్గరికి వెళ్తుంది. అయినా నేను చనిపోతే నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. పాపం అత్తయ్య. అత్తయ్య మాత్రమే బాధపడుతుంది. 2 రోజులు ఏడ్చి మర్చిపోతుందిలే. ఇలాంటి అవమానంతో బ్రతికే కన్నా చనిపోవడమే మేలు. ఇంతలో అక్కడికి ఒక దెయ్యం వస్తుంది. ఆగమ్మ ఆగు. ఏమైంది? ఎందుకలా చనిపోవాలనుకుంటున్నావు? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైందో నాకు చెప్పమ్మా. నేను మంచి దెయ్యాన్నే. నా రూపం వికారంగా ఉన్నా నా మనసు చాలా మంచిదమ్మా. నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు సుగుణ జరిగిందంతా చెప్తుంది. పొట్టిగా పుట్టడం నా తప్ప? దేవుడు నన్ను ఇలా పుట్టిస్తే దానికి నేనేం చేస్తాను?
అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా భర్త కూడా. అందుకే చనిపోవాలనుకుంటున్నాను. ఆగమ్మా, చావు దేనికి పరిష్కారం కాదు. నీకిప్పుడేం కావాలి? ఒక వరం కోరుకో. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళని శిక్షించమంటావా? నిన్ను అందరికన్నా గొప్ప ధనవంతురాలను చేయమంటావా? నీకేం కావాలో కోరుకో. నాకేమీ వద్దమ్మా. నన్ను కూడా అందరిలాగే సమానమైన పొడవు ఉండేలా చెయ్యి చాలు. అన్న వెంటనే సుగుణ కూడా సమానమైన పొడవుకి వచ్చేస్తుంది. వెళ్ళు. ఇక వెళ్ళి సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. జరిగిందంతా మీ అత్త ఇంకా భర్తలకి చెప్పు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా జీవితాన్ని సంతోషంగా గడపమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరు కానీ లేకపోతే ఈరోజు నేను ఖచ్చితంగా చనిపోయేదాన్ని. మా పిచ్చి అత్తయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను త్వరగా ఇంటికి వెళ్తాను. అలా సుగుణ ఇంటికి వెళ్ళి జరిగిందంతా భర్తకి ఇంకా అత్తమ్మకి చెప్తుంది. ఇలా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ.